హాయ్! మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి మిత్రులందరికి కూడా స్వాగతం. ఈరోజు మనకేం జరిగిందంటే స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. అండ్ చాలామంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 21,000 దగ్గర 21,100 దగ్గర స్ట్రాంగ్‌గా సెల్ చేశారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేం చేశారు? అది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే మనకి 20,937 దగ్గర క్లోజ్ అయింది రఫ్‌గా. ఇక్కడి నుంచి మనం చూస్తే దగ్గర దగ్గర 170 పాయింట్స్ దాకా గ్యాప్ అప్ అయింది కదా! ఇది ఈరోజు మార్కెట్ అనేది. అక్కడి నుంచి యాక్చువల్‌గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఈరోజు చూద్దాం. ఓకేనా? యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మనం చూసే సమయానికి ఏది మన ప్రీ మార్కెట్‌లో 21,100 దగ్గర ఏంటంటే స్ట్రాంగ్‌గా కాల్స్ సెల్ చేశారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు సెల్ చేశారంటే అర్థం ఏంటి? ఇక్కడ సెల్ చేశారనుకుందాం. అంటే అర్థం ఏంటంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్ లాగా ఉంటది. ఇక పెరగదు పెద్దగా అన్న యొక్క కాన్సెప్ట్ హోప్ అనమాట. అయితే ఈరోజు ఏం జరిగింది? అగ్రెసివ్‌గా గ్యాప్ అప్ అయింది. అండ్ ఎగ్జాక్ట్‌గా ఏ లెవెల్ దగ్గర మనకు గ్యాప్ అప్ అయిందనేది ఒకసారి చూస్తే అప్రాక్సిమేట్‌గా 21,100. అండ్ చూడండి ఇంత అగ్రెసివ్‌గా గ్యాప్ అప్ అయింది కాబట్టి వాళ్ళేం చేస్తారు? ప్రాబబ్లీ షార్ట్ కవర్ చేస్తారు. అంతే కదా! ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? మార్కెట్టు సైడ్ వేస్‌లో ఉంటది. లేకపోతే కిందకెళ్తదని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేసి 21,100 దగ్గర స్ట్రాంగ్‌గా కాల్స్ సెల్ చేశారు. బట్ ఇంత అగ్రెసివ్‌గా జరిగిందంటే డెఫినెట్‌గా దాని వెనక ఒక కాజ్ ఉంటది. రీజన్ ఉంటది. అండ్ గ్లోబల్ క్యూస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తున్నాయి. ఎఫ్ఐఎస్ కూడా బాగా చేస్తున్నారు. ముందేంటంటే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత ఒక థాట్ ప్రాసెస్ అనమాట. అరే! ఇక్కడి నుంచి ఇంకా పెరిగిపోతే లాసెస్ పెరిగిపోతాయి. ఆ! అని చెప్పేసి ఒకటి రావడం జరుగుతుంది. డెఫినెట్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రికవర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే షార్ట్ కవరింగ్ అంటాం. సింపుల్‌గా నిన్న ఏదైతే షార్ట్ చేశారో దాన్ని రికవర్ చేయడం షార్ట్ కవరింగ్ అంటాం. ఒకసారి 21,100 కాల్ ఏ విధంగా క్లోజ్ అయింది? ఏ విధంగా ఓపెన్ అయిందనేది చూద్దాం. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మనకు ఒకసారి పివోట్స్ ఆఫ్ చేస్తున్నాను. నిన్న మనకి ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌గా నేను మార్క్ చేస్తుంది రూ. 7 దగ్గర ఉంది. సో, డెఫినెట్‌గా ఇక్కడ అంటే ఓవర్‌నైట్ ఎవరైతే ఈ ప్రైసెస్ దగ్గర తీసుకున్నారో అంటే ఐ మీన్ షార్ట్ చేశారో వాళ్ళేంటంటే ఒక్కసారిగా ఇది రూ. 7 కదా! దగ్గర దగ్గర రూ. 40 దగ్గర 7,642 అంటే అట్‌లీస్ట్ 5 టైమ్స్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ప్రైస్‌ని దాటి పైకి వెళ్ళటం అనేది జరిగింది. డెఫినెట్‌గా ఎంతో కొంత ఫియర్, పానిక్ అనేది జరుగుతది. వాళ్ళు షార్ట్ రికవరీ అనేది చేశారు. చేస్తే మనం చూస్తే ఈ యొక్క ఓపెన్ అవ్వడం డైరెక్ట్‌గా రూ. 32 దగ్గర ఓపెన్ అయింది. ఒకవేళ వాళ్ళు షార్ట్ కవరింగ్ ఈ పాయింట్ దగ్గర చేయలేదనుకోండి, అంటే వాళ్ళు ఏదైతే రూ. 7ది షార్ట్ చేశారో ఈ పాయింట్ దగ్గర చేయలేదనుకోండి, ఇది రఫ్‌గా ఓ 35 అండ్ 40 అనుకుందాం ఈ ప్రైసు. అది నెక్స్ట్ ప్రైస్ ఇంకెక్కడ ఆగకుండా స్ట్రాంగ్‌గా పైకి వెళ్ళిపోయింది. ఎక్కడి దాకా వెళ్ళిందంటే దగ్గర దగ్గర 87కి వెళ్ళింది. ఇట్స్ ఎ హ్యూజ్ ఒకవేళ షార్ట్ కవరింగ్ చేయకుండా ఉంటే హ్యూజ్ కవరింగ్ అది పెయిన్ అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ గ్యారంటీ లేదు. ఎందుకంటే మంచి బుల్లిష్‌లో ఉంది, స్వింగ్‌లో ఉంది మార్కెట్. అండ్ గ్లోబల్ క్యూస్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఎఫ్ఐఎస్ డేటా పాజిటివ్‌గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సపోర్టింగ్ లాంగ్ సైడ్ కాబట్టి డెఫినెట్‌గా ఏంటంటే ఈ పానిక్‌లో వాళ్ళు ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోతారు. ఐ మీన్ ఏంటంటే షార్ట్ కవరింగ్ చేసుంటారు. బట్ ఎనీహౌ ఇది మళ్ళొకసారి స్ట్రాంగ్‌గా డ్రాప్ అయింది. బట్ ప్రీవియస్ ప్రైస్‌కి అయితే రాలేదు. ఒకవేళ ఎవరైనా హోప్‌తో ఓకే. ఇది జస్ట్ గ్యాప్ అప్ మళ్ళీ గ్యాప్ ఫిల్ చేస్తాడని ఎవరైనా ఉంటే ఇక్కడ రూ. 7కైతే రాలేదు. మళ్ళీ అగైన్ రూ. 40 దగ్గరికి రావటం అనేది జరిగింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే నిఫ్టీకి వెళ్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిహేవ్ చేసిందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఈరోజు అండ్ ప్రొఫైల్ దానికి వెళ్తున్నాను. ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసే సమయంలో ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఈరోజు 21,200 దగ్గర అయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. బట్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. అండ్ డెఫినెట్‌గా మార్కెట్ ఇక్కడ నుంచి చాలా దూరం వచ్చేసారనమాట. 21,100 నుంచి ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ అంటే రోల్ ఓవర్ షిఫ్ట్ చేసుకున్నారు పైకి. షిఫ్ట్ అనొచ్చు, రోల్ ఓవర్ కాదు. అక్కడికి వచ్చి సెల్ చేశారు. క్లియర్‌గా తెలుస్తుంది. బట్ మనం చూసే సమయానికి 21,100 దగ్గర ఎక్కువగా ఉన్నారు. అందుకని మనం ఏం చేద్దామంటే అసలు ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా జరిగింది? అంటే మార్నింగు గ్యాప్ అప్ అయింది కదా! గ్యాప్ అప్ అయినాక ఏ విధంగా జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి క్లియర్‌గా నేను మొత్తం డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం పెట్టలేదు. మనం చూసే సమయానికి ఏంది? ఈ యొక్క 21,000 అంటే ఈ పర్టిక్యులర్ స్ట్రైక్‌లో వాళ్ళు కాల్స్ అగ్రెసివ్‌గా ఉన్నాయి. చాలా అగ్రెసివ్‌గా ఉన్నాయి. అండ్ చూస్తే ఈసారికి ఏమైందంటే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ముందు రికవర్ చేశారు. ఎప్పుడైతే ఈ యొక్క లైన్‌కి రైట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటదో అదంతా కూడా షార్ట్ కవరింగ్ అంటాం అనమాట. ఓకే. షార్ట్ కవరింగ్ అంటాం. ఇక్కడ
వీళ్ళు 21,000 కాలు ఇక్కడ మైనస్‌లో చూపిస్తుంది చూడండి. కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 1,14,00,000 కాంట్రాక్ట్స్ అనేది ఎగ్జిట్ అయిపోయారిక్కడ. ఓకే. బట్ లెఫ్ట్ సైడ్‌ది ఏంటంటే యాడింగ్ అనమాట. ఇక్కడ అన్నీ గూడా కాల్స్ రెడ్ కలర్‌లో ఉన్నవన్నీ గూడా కాల్స్. ఆఫ్‌కోర్స్ కొంతమంది ఇన్ ద మనీ చేశారు. ఎట్ ద మనీ చేశారు. ఓటీఎమ్స్ కూడా సెల్ చేశారు. ఏది ఓవర్‌నైట్. బట్ సిగ్నిఫికెంట్‌గా మనం చూస్తే 21,000 దగ్గర సారీ ఇది 21,000 ఆ! 21,100 కూడా సిగ్నిఫికెంట్‌గా రికవరీ చేశారు. బట్ ఇక్కడొచ్చేసరికి మనకి రికవరీ అంటే షార్ట్ చేసినోళ్ళు కవర్ చేశారు చూడండి. 68,00,000 కవర్ చేశారనమాట. ఓకే. వాళ్ళేం చేశారంటే ఎగ్జిట్ అయిపోయారు. బట్ ఇక్కడ అగ్రెసివ్ ఇది డీప్ ఇన్ ద మనీ అయిపోయింది. యాక్చువల్‌గా 21,000 దగ్గర కూడా కొంతమంది ఉన్నారు కాల్ సెల్ చేసి. వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోయారు. ఎందుకంటే మార్కెట్ పైకెళ్తుంది కదా! బుల్లిష్‌లో ఉంది. నౌ వాళ్ళేం చేశారంటే షిఫ్ట్ చేసి ఏది ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ యాడ్ చేసుకున్నారు పుట్ సైడ్. అంటే దే ఆర్ బుల్లిష్ అనమాట ఇక్కడ. అంటే వాళ్ళని కరెక్ట్‌గా మనం చెప్పలేము. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు గానీ, బట్ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ బుల్లిష్‌లో ఉంది కాబట్టి 21,150 దగ్గర వాళ్ళు పుట్స్ సెల్ చేశారు. కాల్స్ కాదు గుర్తుపెట్టుకోండి. పుట్స్ సెల్ చేశారు. అంటే ఏంటి? ఈ లెవెల్ దాటి మార్కెట్ రాదు అన్న కాన్సెప్ట్‌లో ఏంటంటే ఈ లెవెల్‌ని సెల్ చేశారు. కొద్దిగా రిస్క్ తగ్గించుకోవాలి, దూరంగా ఉండాలి అనుకున్నోళ్ళు ఏం చేశారంటే 21,100 దగ్గర ఏదైతే పుట్ ఉందో దాన్ని సెల్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మనం చూస్తే ఇది ఇంట్రాడే చేంజ్ అనమాట. బట్ ఓవరాల్ చేంజ్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రీవియస్‌గా ఎవరైతే ఉన్నారో ఏది 21,200 ఇది కొద్దిగా దూరంగా ఉంది కదా! దాని మీద ఇంకొంచెం ఎడిషన్‌గా యాడ్ అయిందని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఒకసారి చేంజ్ చూద్దాం. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. చూడండి ఈరోజు దగ్గర దగ్గర 21,200 దగ్గర మనం చూసుకున్నట్టయితే 1.1 క్రోరు 1,10,000 కాంట్రాక్ట్స్ అనేది యాడ్ అయినాయి అనమాట. ఈరోజు మనం చూస్తుంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే పర్టికులర్‌గా ఈరోజు ఏం జరిగింది అని చెప్పేసి. బట్ ఓవరాల్‌గా ఇది చూడగానే మనకేమనిపిస్తుందంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వాళ్ళు ప్రయారిటీ సపోర్ట్‌కి ఇచ్చారు. నాట్ రెసిస్టెన్స్. గమనించండి ఇక్కడ 1.1 క్రోరు కాల్ సెల్ చేశారు. బట్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎక్కువగా అగ్రెసివ్‌గా ఉన్నారు. అంటే మార్కెట్ కిందకి రాదు అన్న ఉద్దేశ్యం ఏదైతే ఉందో వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారనమాట ఇక్కడ. అంటే బుల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ వాళ్ళొచ్చేసరికి 2,11,00,000 షేర్స్ అనేది ఐ మీన్ కాంట్రాక్ట్స్ అనేది ఇక్కడ క్వాంటిటీ అనేది సెల్ చేశారు. సో డెఫినెట్‌గా మార్కెట్ బుల్లిష్‌లో ఉంది కాబట్టి ఈ యొక్క సపోర్ట్ తీసుకుంది. అండ్ కాన్ఫిడెంట్ బిల్డప్ చేసుకున్నారు. ఈ లెవెల్‌ని ఏంటంటే మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ లెవెల్ కింద క్లోజ్ చెయ్యదు అన్న ఒక కాన్సెప్ట్ అనుకోవచ్చు, అనాలిసిస్ అనుకోవచ్చు. ఆ కాన్సెప్ట్‌లో ఏంటంటే వీళ్ళు సెల్ చేయటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ ద ఫోర్‌మోస్ట్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఫైర్ ఫైట్ చేయడానికి క్యాపిటల్ అనేది లేదనుకోండి. ఓవర్‌నైట్ ఏదో సెల్ చేసాం. బ్లైండ్‌గానో లేకపోతే అనాలిసిస్ చేసాం. ఇట్ వెంట్ రాంగ్ అనుకుంటే ఫస్ట్ ఏంటంటే బుకింగ్ చేసుకోవాలి. ఓకే. సో ఒక ఫ్రెండు ఏం చేశాడంటే దగ్గర దగ్గర బ్యాంక్ నిఫ్టీలో ఏం చేశాడు పుట్స్ బై చేశాడు. పుట్స్ సెల్ చేశాడు. ఆ రోజు యుక్రెయిన్ వార్ అనేది జరిగిందనమాట. సో జరిగితే స్ట్రాంగ్ గ్యాప్ అప్. ఆ రోజు మనకెంత 1,200 పాయింట్లు గ్యాప్ డౌన్ అయిపోయింది మార్కెట్. బట్ పుట్ సెల్ చేశాడు. అందుకని ఏం చేశాడంటే లాసెస్ అనేది ఇనిషియల్‌గా బుక్ చేసుకొని దెన్ ఇంత అగ్రెసివ్‌గా పడిపోయింది కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి న్యూస్ అంతా స్ప్రెడ్ అవ్వలేదు ఆ టైంలో మార్కెట్ అవర్‌లో. ఇమీడియట్‌గా ఏం చేశాడంటే మళ్ళీ ఆ పుట్స్‌ని బై చేశాడు. ఫస్ట్ పుట్స్ లాస్‌లో ఉంటే దాన్ని రికవర్ చేసేసాడు. వెంటనే నెక్స్ట్ పుట్స్‌ని బై చేసి ఆ యొక్క లాస్ ఏదైతే ఉందో లాస్‌ని కవర్ చేయటం అనేది జరిగింది. సో ఇది గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలున్నాయి. అందుకే ఒకవేళ మనం ఓవర్‌నైట్ పొజిషన్స్ ఏదన్నా తీసుకుంటే మినిమమ్ హెడ్జ్ అనేది తీసుకోవాలి. దట్ ఈజ్ ఏంటంటే మనకి ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇస్తదనమాట హెడ్జ్. ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుట్ సెల్ చేశాడనుకోండి. కాలు సెల్ చేశాడు. కొద్దిగా డిస్టెన్స్ వెళ్ళి కాల్ బై చేసుకుంటే ఓకే. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే ఇన్‌స్టెడ్ ₹20 లాస్ అయ్యే కాడేంటంటే మనకి ఛాన్సెస్ ఉంటాయి. ₹10 మాత్రమే లాస్ అవ్వటానికి. ఆఫ్‌కోర్స్ ఇది మన యొక్క స్ట్రాటజీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. యాహ్! అండ్ ఇకపోతే రేపటి కోసం మనం ఒకసారి అనాలిసిస్ అనేది చేద్దాం నిఫ్టీలో. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెడదాం. ఇది ఎక్స్‌పైర్ అయిపోయింది కాబట్టి తీసేస్తున్నాను. ఓకేనా? అయిపోయింది కదా ఈరోజు. ప్రస్తుతానికి 21,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. మనకి ఎక్కడ కూడా రెసిస్టెన్స్ లేదు. 21,300 దగ్గర మాత్రమే మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సెన్సెక్స్‌కి ఇవ్వలేదనుకుంటా వీళ్ళు. ఓకే ఫైన్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ
ఆ! దీంట్లో గూడా ఇవన్నీ తీసేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే 48,000 దగ్గర చూడండి వెరీ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 48,000 దగ్గర ఎ ఎ చ చాలామంది సెల్లింగ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి కాల్స్ వచ్చేసరికి 29,00,000 ఉన్నాయి. పుట్స్ వచ్చేసరికి 10,00,000 మాత్రమే ఉన్నాయన్నమాట. హ్యూజ్ డిఫరెన్స్ అంటే 1:3 డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. డెఫినిట్‌గా ఏంటంటే 48,000 అనేది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ నెక్స్ట్ ఎక్స్‌పైరీకి మనకి. ఏది బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి మిడ్ క్యాప్ అనేది చూద్దాం. మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇదే కదా! ఆ! మిడ్ క్యాప్‌లో మనం చూసుకున్నట్టయితే ఇది మంచి హైర్ హై ఫార్మేషన్‌లో వెళుతుంది. బట్ స్టిల్ వీక్‌నెస్ అయితే కనిపించలేదు. బట్ నాకు మార్నింగ్ కొద్దిగా ఏమనిపించిందంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే కొన్ని సెక్టార్స్ గాని, కొన్ని స్టాక్స్ గాని అసలు మూవ్ అవ్వలేదు. ఓకే. ఎందుకంటే నేను పార్షియల్‌గా ఎగ్జిట్ కూడా తీసుకున్నాను. ఐ మైట్ బి రాంగ్ అనమాట ఎట్ దట్ డెసిషన్. ఎందుకంటే ఇనీషియల్‌గా మార్నింగ్ ప్రెషర్ ఉంది బాగా. బట్ తర్వాత స్ట్రాంగ్‌గా రికవర్ చేశారు. చాలా బాగా ఉన్న పోర్ట్‌ఫోలియో కొద్దిగా బౌన్స్ కూడా అయింది. ఐయామ్ నాట్ ష్యూర్ ఈ పాయింట్ దగ్గర అనుకుంటాను ఈ డ్రాప్‌లో పోర్ట్‌ఫోలియోలో కొన్ని స్టాక్స్ అస్సలు మూవ్ అవ్వట్లేదు అప్ సైడ్. సో, నేను అనుకున్నాను ఓకే. ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ యొక్క హైలో వాళ్ళు ఏదైనా సెల్ చేస్తున్నారేమో అని చెప్పేసి నేను కొద్దిగా పార్షియల్‌గా కూడా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకే. సమ్‌టైమ్స్ వి డూ మిస్టేక్స్. ఓకే. ఫైన్. ఇక మనం అబ్జర్వ్ చేస్తే 10,500 నెక్స్ట్ చాలా దూరం వెళ్ళిపోయారు. 10,500 దగ్గర మాత్రమే వీళ్ళు ఏంటంటే కాల్స్ సెల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ సిగ్నిఫికెంట్ సపోర్ట్ కనిపిస్తుంది చూడండి 10,000 దగ్గర బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది మిడ్ క్యాప్. అండ్ ఒకసారి ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ సర్వీసెస్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ దీంట్లో కూడా ఇమ్మీడియేట్ మనకి ఇది చూస్తున్నాం అనమాట. ఇది ఎక్స్‌పైరీ. దీంట్లో మనకి ప్రస్తుతం 21,400 దగ్గర ఉంటే చాలామంది సేఫ్ సైడ్ ఏం చేశారంటే 22,000 దగ్గరికెళ్ళి సెల్ చేస్తున్నారు కాల్స్. బట్ పుట్టు సపోర్ట్ వచ్చేసి చాలా డిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే. అండ్ 20,500 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ ఆఫ్‌కోర్స్ మార్కెట్ వోలటైల్ ఉండొచ్చు. దట్ ఈస్ ద ఎక్స్‌పెక్టేషన్. అండ్ నియర్ బై మనం చూస్తే ఇక్కడ 21,500 దగ్గర కూడా కొద్దిగా అగ్రెసివ్‌గానే ఉన్నారు ఈ పాయింట్ దగ్గర కూడాను. సో, చూడాలి మార్కెట్ ఏదన్నా మళ్ళీ కొద్దిగా ఈ లెవెల్ దగ్గర హాల్ట్ కన్సాలిడేషన్ ఏదైనా తీసుకుంటుందా అని చెప్పేసి ఈ లెవెల్ దగ్గర కూడా సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఓకే. సో, అవి ఇంపార్టెంట్ లెవెల్స్. చూద్దాం మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుందో. అండ్ రేపు మనకి ఐ థింక్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. ఓకేనా? అండ్ రేపు ప్రీ మార్కెట్‌లో ఎక్కడ ఓపెన్ అవుతది అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.